సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
SMC హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్ మెయిన్ రోడ్ పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. న్యూస్ కు స్వాగతం. నేను మీ పావని. ఇక వివరాల్లోకి వెళ్తే, వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమం వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అమలు చైర్మన్ లంకా దినకరన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాల్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వ పథకాలు, కొల్లేరులో ప్రస్తుత పరిస్థితి, మత్స్యకారుల జీవనోపాధి, పర్యాటక అభివృద్ధి, విద్య, వైద్యం, అమృత్, జల్ జీవన్ మిషన్లు, పనుల పురోగతి, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్, VBG, రామ్జీ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్లతో కలిసి చైర్మన్ లంకా దినకరన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా లంకా దినకరన్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, సౌకర్యాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏ విధమైన లబ్ధి కలిగించాలన్నా ప్రభుత్వ ఆశయాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా పథకాల అమలు చేసేలా అధికారులు పనిచేయాలని అన్నారు. కొల్లేరు సమస్య పరిష్కార విషయంలో సుకుమార్ కమిటీ సూచనల మేరకు కొల్లేరులో జిరాయితీ భూమిదారుల హక్కులను కాపాడడంతో పాటు అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొల్లేరు ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు సాంప్రదాయ చేపల వేటతో వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కార్యాచరణ ప్రణాళికలను కేంద్ర సాధికారత కమిటీకి నివేదిక అందించిందన్నారు. జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఏలూరు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలో 10వ స్థానంలోకి నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, కొల్లేరు అభయారణ్యంలో 15,000 ఎకరాల వరకు జిరాయితీ భూమిదారులున్నారని అన్నారు. కొల్లేరులో నివాసిత ప్రాంతాలలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు ప్రాంతంలో కొన్ని గ్రామాలలో రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వ సమయంలో కొల్లేరులో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై విచారణ చేసి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ, ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జెడ్పీ సిఇఓ పి జగదాంబ, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, డిఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, డిహెచ్ఎంఓ డాక్టర్ శోభ, డిఎంహెచ్ఓ డాక్టర్ శోభ, డిసిహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి ప్రభుత్తులు పాల్గొన్నారు. మీరు చెప్పలేకపోతే అని చెప్తే పైన మేము మాట్లాడుకొని ఏం చేయాలని చెప్తాం. సొల్యూషన్ చెప్పాల్సింది మీరు ఏం కావాలని. ఒకటి. రెండోది, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ స్టేటస్ కో ఉంది ఇబ్బంది కాకుండా ముందుకెళ్తాం ఎలా అనేటటువంటి దాని మీద యాక్షన్ ప్లాన్ అవసరం. వాళ్ళు ఏదైతే చెప్పారో అది 100% కలెక్టర్ గారు కూడా. సో అందులో బాగా కొల్లేరు రెవెన్యూ, ఫిషరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిపి ప్లస్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమృత్, జల్ జీవన్ మిషన్, సూర్యగర్, పీపీజీ రామ్జీ దీనిపైన ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. సార్ మా జిల్లా మోస్ట్ ఆఫ్ ద టైం టాప్ 10లో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం సార్. పిఎం మనం ఆల్రెడీ 12,000 సూర్యగర్ ఇన్స్టాలేషన్స్ కూడా చేసేసి ఫస్ట్లో ఉన్నాం సార్ ఏలూరు డిస్ట్రిక్ట్. అలాగే పీపీజీ రామ్జీలో ఇప్పటికే మనం అరౌండ్ 427 crores-కి 427 kilometers ఆఫ్ రోడ్ కూడా వేసేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ నరేగా, పాత స్కీమ్ నరేగాలో కూడా ఉన్నాం సార్. అండ్ కొల్లేరు ఆల్సో ఎప్పుడో లేని విధంగా విత్ ఆల్ ద పర్సువేషన్ ఫ్రమ్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎంపీ సార్, ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరం వల్ల తొందరగానే మనకు మంచి సొల్యూషన్ కూడా వస్తుంది సార్. దానికి సిఈసి అపాయింట్ చేసిన చైర్పర్సన్ తోటి మీటింగ్ కూడా నడుచుకుంది. కొన్ని ఇంకా ముందు కూడా తిరుపతిలో జరిగిన రిమార్క్స్ కొన్ని అడిగి ఉన్నారు, దాన్ని కూడా రెడీ చేశాను. త్వరగానే కొద్దిగా కూడా మంచి పాజిటివ్ సొల్యూషన్ వస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము సార్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో ప్రభుత్వం లాయర్లు పెట్టి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుతా పక్షులతో పాటు కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్న పేద ప్రజల జీవితాలు కూడా చూడాలి, అలాగే 15,000 ఎకరాల జిరాయితీలు కూడా చూడాలని సుప్రీంకోర్టు నోటీస్ ఆఫ్టర్ 25 years వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చారు, ఇక్కడ అన్ని చూశారు. చాలా ఎక్కువ వాళ్ళు చెప్పే ప్రోగ్రాము చేయాలంటే రెవెన్యూ, ఫారెస్ట్కి, చాలా ఇరిగేషన్, వీళ్ళందరూ కన్సర్న్డ్ కో డిపార్ట్మెంట్స్ అందరికి ప్రాబ్లం. అట్లాంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక మహిళా కలెక్టర్ చూస్తే అధికారులు పొద్దున్న వచ్చినప్పుడు మిగతా చోట్ల ఎక్కడ చూసిన అంత జెంట్స్ తోటి నిండిపోయే దగ్గర నుంచి శ్రీదేవి గారు ఒక మంచి ఆఫీసర్, చాలా కాలం తర్వాత చూశాను. 2010-11లో వాట్ షీ డిడ్ ఐ నో ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే ప్రకాశం జిల్లాలో ఈ మధ్య మా సొంత జిల్లా సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి అధిక ఆర్డీఓ గారు కానీ ఇట్లా అధికారులందరూ కూడా ఒక చక్కని సమన్వయంతో పనిచేయగలిగేటటువంటి వాళ్ళంతా ఒక చోట చేరారనిపించింది నాకు చూడంగా. ఇది ఈ జిల్లాకి సమీక్షా సమావేశానికి రావడానికి ఇది 2వ సమావేశం. 31 మే 2025 నేను మొదటి సమావేశానికి రావడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన, పిఎం గ్రామీణ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్, అమృత్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ వాటర్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డ్రైన్స్కి సంబంధించినటువంటి గత 4 రోజులుగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏలూరు నగర ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. మంగళవారం నుంచి నగరంలో యథావిధిగా ఉదయం, సాయంత్రం 2 పూటల తాగునీటి సరఫరాను పునరుద్ధీకరించినట్లు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో నగరానికి రోజుకు 1 పూట మాత్రమే తాగునీటి సరఫరా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ ఆదేశాల మేరకు పరిస్థితిని నిరంతరం సమీక్షించామని తెలిపారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలు, వరద నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చేరడంతో నీటి నిల్వలు పెరిగాయని చెప్పారు. దీంతో నగర ప్రజలకు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇకపై నగరంలోని అన్ని ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం 2 పూటల యథావిధిగా తాగునీరు సరఫరా అవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు నీటి అవసరానికి మాత్రమే వినియోగించుకోవాలని, వృధా చేయకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గత 4 రోజుల క్రితం ఉన్నటువంటి నీటి నిల్వల దృష్ట్యా, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అంతకుముందు రోజుకు 2 పూట్ల ఇచ్చేటువంటి తాగునీటిని 1 పూట చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా నీటిని చక్కగా ఎక్కువ శాతం గోదావరి కాలువ ద్వారా మన చెరువు దగ్గరికి తెస్తూ ఉన్నారు. ఇంకొక 4-5 రోజులు టైం అయిపోతే రైతులకు కూడా నీటి అవసరాలు తగ్గుతాయి, నాట్లు అయిపోతాయి. కాబట్టి ఇంకా అప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా వాటర్ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి యథావిధిగా 2 పూట్ల నీరు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఉదయం పూట, సాయంత్రం పూట నీరు వస్తాయి కాబట్టి ఆ పాత పద్ధతిలోనే వాటర్ సప్లై మేము మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నాం. చక్కగా నీటిని పొదుపుగా వాడుకోండి, ఎక్కువ వృధా చేయొద్దు, అవసరం మేరకు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మెజ్డ్ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బోర్ల మీద ఆధారపడి ఉన్నాయి. వాటికి యథావిధిగా ఎప్పటిలాగానే ఇప్పుడు 2 పూట్ల నీళ్లు అందిస్తూ ఉన్నాం. మొన్న కూడా బ్రేక్ చేయలేదు, అవి కూడా 2 పూట్ల నీళ్లు అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి
పాత పద్ధతిలోనే రోజుకు 2 పూట్ల కూడా తాగునీరు అందించడానికి పురపాలక సంఘం మీ అందరికీ కూడా వెసులుబాటు కల్పించుకొని 2 పూట్ల తాగునీరు అందిస్తూ ఉన్నాం. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు చేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు డిఎస్సి నియామకాల్లో అవకతవకలకు చేసిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, విజయ నిర్మల, మున్నార జాన్ గురునాథ్ తో పాటు పార్టీ యువజన విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఓకేనా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పైన జరిగిన అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కూడా ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం యువత అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి విద్యార్థులతో కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రజల మనసులో డిఎస్సిపై ఎంత అన్యాయం అక్రమాలు జరిగాయి, ఎంత మోసం జరిగిందనే దానికి ఈరోజు ప్రతి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో మరి అందరూ కూడా పాల్గొన్న విషయాన్ని చూస్తే తెలుస్తుంది. ఈరోజైతే మేము ఒకటే అడుగుతున్నాం, 2025లో జరిగిన మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. నైతికంగా మీరు వెంటనే రాజీనామా చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఈ యొక్క డిఎస్సిపై జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయించాల్సిందే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ డిఎస్సిపై జరిగినటువంటి అక్రమాలను వెంటనే వెలికి తీసి ఇక్కడ అందరికీ న్యాయం చేయాలని ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా తరపున నేను కోరుతున్నాను. ఉద్యోగాల పేరిట మీరు మొదట సంతకం పెట్టింది డిఎస్సి అని సంతకం పెట్టారు. దానికి మీ యొక్క పుత్రుడైన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటా ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహించి తన వెనకాల వంది మాగదులుగా ఉన్న వారి అందరికీ దొంగ సర్టిఫికెట్లు పెట్టి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ నిశ్చితంగా గమనించారు. ఇవన్నీ కూడా తప్పులని తెలిసి ఆయన ఈ తప్పులు కాదని చెప్పి బుకాయిస్తం చేస్తున్నారు. పరిశీలించి అర్హులైన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఒరిజినల్గా గోల్డ్ మెడల్ సాధించి కష్టపడే వాళ్ళకి ఎవరికి కూడా ఒక ఉద్యోగం రాకుండా ఈరోజు దగా చేసిన ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం వెంటనే దీన్ని విచారణ చేపట్టాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓట్లు గుంజుకున్నారు, నెగ్గారు. ఈరోజు ఏం చేస్తారు, 15,000 కాదు కనీసం 13,000 ఇస్తారు. 13,000 కూడా కాదు, 7,000, 8,000, 10,000 ఇలాగ వస్తూ ఉంది. 20 లక్షల మంది విద్యార్థుల్ని దాంట్లో లేపేయడం జరిగింది. ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మరియు దేశంలో అన్యాయానికి గురవుతున్న విద్యార్థులు, యువకులు మరియు నిరుద్యోగ యువతకి సంఘీభావంగా ఈరోజు ఏలూరులో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా యొక్క ర్యాలీ 4 డిమాండ్లతో ఈరోజు ఈ యొక్క నిరసన చేయడం జరుగుతూ ఉంది. మొదటి మా డిమాండ్ ఏంటంటే డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద వెంటనే సిబిఐ విచారణ జరగాలి. అలాగే దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. అలాగే ఏదైతే నీట్లో అన్యాయం జరిగి ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు మా యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకుడికి, అలాగే ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకి, అలాగే ఈరోజు అప్పులు తెచ్చి మరి పిల్లల్ని చదివిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకి ఈరోజు మా నిరసనలో మాకు తోడుగా పాల్గొని ఈరోజు నిరసనని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు నెరవేరే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు దగా డిఎస్సీ పేరుతో నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమని ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటరత్నం విమర్శించారు. ఏలూరులోని పవర్పేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 16,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు డిఎస్సీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రెడ్డి నాగరాజు, వందనాల దుర్గాభవాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ధర్నా చేశారని చెప్పేసి ఈరోజు మనం అనుకుంటున్నాము. ఈ రోజున వైసీపీ పార్టీ ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని ప్రజల ముందుంచి ఆ అబద్ధాన్ని నిజాం చేయాలనుకుంటే ప్రజలు మోసపోరు, నిరంతరం మీ అబద్ధ మాటలు నమ్మరు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఏమి అర్హత ఉంది ఈ విషయం మీద? వాళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉండి ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు ధర్నా చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఈ పోస్టులను భర్తీ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి సమర్థవంతంగా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున విమర్శ చేయడానికి గొడ్డలి పార్టీకి ఏమి అధికారం ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము సమర్థవంతంగా నోటిఫికేషన్ విడుదల చేసామనడానికి నిదర్శనం ఏంటంటే 200 పైచిలు కేసుల్ని, ప్రతి కేసుని కూడా కోర్టులో డిఎస్సీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా, వీళ్ళకి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. గంజాయి బ్యాచ్ని, గంజాయి తాగే వాళ్ళని వెనకాలేసుకొచ్చి రాజకీయం చేయకూడదండి, రాజకీయం ఖచ్చితంగా చేయండి, ప్రజలు అప్పటికైనా ఆదరిస్తారు మిమ్మల్ని. మీరు ఈ రకంగా రాజకీయాలు చేస్తే మీరు 2029 కాదు 2034 ఎప్పటికీ అధికారంలో రారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ ఒక హెచ్చరిక తెలియజేసుకుంటూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. బడేటి చంటి గారు ఏలూరు నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మేము ఈ కార్యక్రమాన్ని, ఈ ధర్నాలకి మేము బాధపడేది లేదు. మేము వాళ్ళకి ఏ రకంగా ప్రజలతో బుద్ధి చెప్పించాలో, ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి సరైనటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జీకేజీ పార్టీ అంటే గొడ్డలి, కోడికత్తి, గులకరాయ్
నేను మొన్నే చెప్పా మా శాసనసభ్యుల వారితో కూడా, నేను మట్టికి జీకేజీ పార్టీ అని అంట. వాళ్ళు దేని మీద ఈ రోజున నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు చేశారంటే మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, 2019 మీరు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరీ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండరీ కాదు కదా, వాళ్ళు మొహాన్న ఏం చేశారంటే సాక్షి క్యాలెండరీ మట్టికి ఇచ్చారండి జనవరి 1వ తారీఖుకి ప్రతి సంవత్సరం. మరి మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే 16,438 పోస్టులు డిఎస్సి తీసింది. మళ్ళీ మన ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన వాళ్ళవి 1900 వరకు భర్తీ చేయడం జరిగింది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు ఏమన్నారంటే, అక్కడ కేంద్ర మంత్రి నీటు పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఇక్కడ కూడా ఈ దగా డిఎస్సి చేపట్టారు కాబట్టి మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్న నాయకులు వాళ్ళ పార్టీలో ఈ భారతదేశంలో 31 రాష్ట్రాలు ఉంటే 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన పార్టీ ఏదేనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుట్లో ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ యొక్క క్యాబినెట్ అందరూ కూడా అవినీతి ఆరోపణలో కూరుకుపోయి విలవల్లాడిపోయి ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఇది మొన్న చదివాను ఎందుట్లోనో న్యూస్లో, భారతదేశ చరిత్రలోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 19 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు. నేను ఏంటో అనుకున్నా, తీరా చూస్తే అందరూ కూడా అలాగే ఇరుక్కుని జైల్లోకి వెళ్ళి కూడా వస్తున్నారు. మరి వీళ్ళ దురదృష్టమో వీళ్ళ అదృష్టమో, ఎవరన్నా ఒక వ్యాపార సంస్థ వ్యాపారం చేసినా పరిశ్రమలు పెట్టినా ఏదన్నా చేసినా కుమారులు కానీ వాళ్ళు కానీ ఆ వ్యాపారాల్లో తర్పీదిస్తారు. వీళ్ళు ఏం చేశారంటే జీవితకాలం మేము శాశ్వతంగా ఉంటుంది మా పార్టీ అని చెప్పేసి అని కుర్రోళ్ళని తయారు చేశారండి, వారసుల కింద కొడుకుల్ని. వాళ్ళు ఎలా తయారంటే వాళ్ళు బాబుల్లాగా తయారైపోయారు. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, పేరి నాని కుమారుడు, జోగి రమేష్ కుమారుడు, తమ్మినేని సీతారాం కుమారుడు, సిరివి అప్పలరాజు కుమారుడు. మళ్ళీ ఇదంతా కాకుండా ఎంత దారుణం అండి, ఒక పని చేసుకునే అమ్మాయి ఆస్తి మాజీ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారి భార్య బెదిరించి ఆస్తి రాసుకుంటే 2 రోజుల క్రితం కేసులు కూడా పెడతాం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఏదో రకంగా మనం దోసేవాలి దాసేసుకోవాలి అన్న ధోరణిలోనే ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్తున్నారు ప్రజలు. ఫస్టే ఏం చేశారు వీళ్ళు, మేము అధికారంలో ఎక్కిన వెంటనే ఎన్డీఏ కూటమి 6 నెలల్లో మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత మాదే అన్నారు. అది ఒక 2 రోజులు రోడ్డు ఎక్కారు, అది కథ ముగిసిపోయింది. ఈరోజు మళ్ళీ యూరియా 1 రోజు 2 రోజులో కొరత, ఆ యూరియా కొరత కూడా అన్నారు. 1 రోజు అంటే 1 రోజు గల్ఫ్లో యుద్ధాలు జరుగుతుంటే పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతే ఇప్పుడు జైల్లో ఉన్న సిరిది అప్పలరాజు గారు ఒక బ్యానర్ పట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో మద్యం డీజిల్ నిల్లు మద్యం ఫుల్లు, ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్లు మద్యం ఫుల్లు. నేను పొద్దున్నే సాక్షి పేపర్ 4:30కు వస్తుంది నాకండి, 4:30కు వస్తుంది. అందరికీ ఎన్నింటికి వస్తుందో తెలియక నాకు 4:30కు వస్తుంది. చూసా ఇంటింటికి అబద్ధాలు. ఈ రోజు నుండి ఏంటి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెడితే ఇంటింటికి అబద్ధాలు అన్నారు. అని ఏమన్నారండి, ఎప్పుడో ఇది 4 రోజుల క్రితమే పెట్టారు ప్రోగ్రాం. 14వ తారీఖు నుంచి 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వేశారు అని అంటే ప్రజల్లో అసంతృప్తిగా ఉండి నాయకులు కేడరు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనటం వల్ల వాయిదా వేశారంటండి. మేమందరం అన్నామంటండి పైన అధిష్టానానికి, దానివల్ల వాయిదా వేశారండి. వారు పిచ్చోళ్ళారా, భారతదేశ వ్యాప్తంగా సర్వ్ ప్రోగ్రాం ఉందరా, దానికోసం అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవాలి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏమీ లేదు, ప్రచారం ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో
ఏదైనా సరే మా శాసనసభ్యులు వారు, మా యొక్క సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎప్పుడూ ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ సమస్యలు చెప్తూ మేము కొన్ని తీర్చేవి ఉంటాయి, కొన్ని తీర్చులు ఉంటాయి. మేము చెప్తున్నారా బాబు, ఇదిగో ఇందుట్లో మేము వేసాం, చేసినవే వేసాం, ఆడబిడ్డ నిధి ఇచ్చామని రాయలా ఇందుట్లో. మేము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డ నిధి 15,000 పడిందా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా అలా చెప్తున్నాం. ఎందుకు వెళ్ళిపోయామో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అప్పులలో ఉంది, ఓ పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధి, ఇవన్నీ చేయటం వల్ల ఎవరైపోతున్నాం, ఇస్తాం అని చెప్తున్నాం. నిరుద్యోగ భృతి అది ఇస్తాం అని అన్నాం. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నాం, ఇస్తాం అన్నాం. మేమేమి ఇచ్చామని చెప్పేసి ఇందుట్లో వేసి దగా చేయట్లేదుగా. మేము మీలాగా మీరు ఏం చేశారు అన్నదే. 3,000 పెన్షన్ ఒకేసారి పెంచారా? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా? అలా ఏముంది? అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు, చెత్త మీద పన్ను వేశారు, ల్యాండ్ టైటిల్ పెట్టారు. ఎన్ని చేశారు మీరు చెప్పకుండా? మేము ఉచిత బస్సు జిల్లాకే పరిమితం అన్నాం మేనిఫెస్టోలో. మరి ఏం చేసాం? రాష్ట్ర వ్యాప్తంగా తిరగమన్నాం. ఇవన్నీ మేము చెప్పుకుంటున్నామా? మేమేమన్నా ఇవ్వలేని చెప్తున్నాం. 3 ఇవ్వాలి మేము, ఆ 3 కూడా ఇస్తాం. 30,000 మంది కార్మికులతో అమరావతి బ్రహ్మాండంగా ఉంది. ఆయన పెట్టుకోమనండి, మావి గారిని కాదు. జగ్గైపేట, GU గుంటూరు, N నెల్లూరు, జగన్ పెట్టుకోమనండి, బ్రహ్మాండంగా ఉంటుంది, పెట్టుకోమనండి. MA మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, GN గన్ను, మావి గన్ను ఎందుకు? జగ్గైపేట, గుంటూరు, నెల్లూరు, జగన్. అందరికీ నమస్కారాలు. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అమలు తీరును జిల్లా అధికారులతో సమీక్షించేందుకు 20 సూత్రాల కార్యక్రమం రాష్ట్ర చైర్మన్ లంకా దినకరన్ మంగళవారం ఏలూరు జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెత్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ MJ అభిషేక్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు లంకా దినకరన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలోనే నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను 2వసారి ఏలూరు జిల్లాకు వచ్చానని తెలిపారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంత సమస్యలు, విద్య, వైద్యం, ఉపాధి హామీ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించినట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం, ఉపాధి హామీ పనులు అమలు సక్రమంగా జరిగేలా జిల్లా అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైద్య సేవల విషయానికి వస్తే 108, 104 అంబులెన్స్ సేవల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 సూత్రాల కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని లంకా దినకరన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, సొంగ రోషన్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పరిధిలోని 8 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మండలం, మొత్తం కూడా 122 గ్రామాలు. 122 గ్రామాల్లో 46 వచ్చేటప్పటికి కొల్లేరుకి బెడ్గా అనుసంధానమైనటువంటి ప్రాంతాలు, ఒక 76 బెల్ట్ గ్రామాలు, అంటే దానికి అనుసంధానం అయితే చుట్టూతా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ పరిధిలో మొత్తం కూడా 77,055 ఎకరాలకి సంబంధించినటువంటి భూమి, అందులో 57,141.59 ఎకరాల ప్రభుత్వ భూమి, 13,962.76 ఎకరాల జిరాయితీ భూమి, అలాగే 5,959.73 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. మొత్తం కూడా కొల్లేరు సంబంధించి ఏలూరు జిల్లాకి ముఖ్యంగా మత్స్య సంపద, అలాగే పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి గైడ్లైన్స్, ఎక్స్పర్ట్ కమిటీకి మనం ఇచ్చినటువంటి నివేదికలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే NGT నుంచి కూడా రాబోయే 2 రోజుల్లో దానికి సంబంధించి ఒక కంక్లూజన్ వస్తుందంటున్నారు. వాటన్నిటిని బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళాలి అనేటటువంటి దానికి ఇక్కడ అధికారుల్ని సమేతపరచడానికి ఈ యొక్క సమీక్ష చాలా దోహదపడింది. అదేవిధంగా 189 రకాల దేశీయ, విదేశీ పక్షులకి సంబంధించి నివాసానికి సంబంధించినటువంటి కేంద్రంగా కొల్లేరు ఉంది. వాటి సంరక్షణ ఎలాగనేటటువంటిది, వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఒక పార్క్ లాగా దాన్ని ఒక వైల్డ్ లైఫ్ కానీ, అలాగే బర్డ్స్ సెంచురీ పార్క్ కానీ వాటికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దానికి పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద కూడా అధికారులను దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. వైద్యం అనేటటువంటిది వికసిత్ భారత్కి, స్వర్ణాంధ్రకి అత్యంత అవసరము. అత్యుత్తమైనటువంటి మానవ వనరులు ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. అత్యుత్తమైనటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే
స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. స్వర్ణాంధ్రని ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం ఉందో దాన్ని సాధించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందనేటటువంటి ఒక దృక్పథంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంశాలతో పాటు విబిజీ రామ్జీ మీద కూడా ఏదైతే ఇంతకుముందు ఉపాధి హామీ నుంచి ఇప్పుడు విబిజీ రామ్జీకి మనం మైగ్రేట్ కావటమో ముఖ్యంగా అధికారులను అడగటం జరిగింది. విబి కూడా ఎక్కువ పనులు చేసుకునేటటువంటి అవకాశం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను గమనించాను ఈ జిల్లాకి సంబంధించి. గతంలో నేను వచ్చినప్పుడు దాదాపు ఒక 50% మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వాడుకోలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు 185 కోట్లు ఉంటే 226 కోట్ల వరకు, అంటే 41 కోట్లు అదనంగా వాడే స్థితికి వచ్చా. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత పకడ్బందీగా ఎంత పర్ఫెక్ట్గా ఒక సూచన ఇస్తే దాన్ని చేశారనే దానికి ఉదాహరణ కనపడింది. జిల్లా కలెక్టర్ గారికి అది అలాగే పంచాయతీరాజ్ వారికి ఇద్దరికీ కూడా నేను వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. గతంతో పోల్చుకున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము జల్ జీవన్ మిషన్ మొత్తం పూర్తయిందని చెప్పట్లేదు. మేము చాలా స్పష్టంగా ఎక్కడైతే 3,860 కోట్లు అవసరమో 4,81,000లో 4,20,000కి ట్యాపులు బిగించారు కానీ వాటర్ రావట్లేదని చెప్పి అది మా నిబద్ధత. ఎందుకు రాలేదంటే గతంలో ట్యాపులు బిగించి పూర్తయిందన్నారు. మేము అలా చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తా ఉన్నాం. అండ్ దెన్ దాదాపు ఇక్కడ మీ ఈ సమీక్షా సమావేశానికి అధికారులందరూ కూడా చక్కగా సమాచారం తీసుకొచ్చారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించి ఆద్యంతము కూడా చాలా డెప్త్గా ఈ సమీక్ష నిర్వహించడానికి కలెక్టర్ గారు వారి యొక్క కృషి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వాస్తవ విషయాల్ని తెలియజేసేదానికి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ సమీక్షలో పాల్గొని చాలా మంచి ఇన్పుట్స్ కూడా అధికారులకి ఇంకొంచెం వేగంగా సర్వీస్ డెలివరీ అయ్యేటటువంటి విధంగా ప్రజలకి చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4,995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1,500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ,
ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311. వెల్కమ్ బ్యాక్. అమరావతి లీగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో భాగంగా జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు మంగళవారం ఏలూరులోని స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో అండర్ 17 బాలురు, బాలికలు, అండర్ 23 పురుషులు, మహిళలు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి బడేటి వెంకటరామయ్య, తెప్పాని దిన్షాబాబు, డిఎస్డిఓ అజిత్, సాయి కోచ్ సందీప్, ఖేల్ ఇండియా కోచ్ బి శ్రీనివాసరావు హాజరై క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో సాధన కొనసాగిస్తూ ఉన్నత స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అసిస్టెంట్లు టి శ్రీకర్, బి షణ్ముఖ్ కుమార్ తో పాటు ఇతర క్రీడా అధికారులు, కోచ్లు పాల్గొన్నారు. పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ అమరావతి ఛాంపియన్షిప్స్లో భాగంగా ఈరోజు ఏలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహించడం జరిగింది. దీంట్లో బాయ్స్ని గర్ల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ వారు, కూటమి ప్రభుత్వ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ అమరావతి స్పోర్ట్స్లో మరి కాన్స్టిట్యున్సీ వైజ్ టీం అంతా ఈరోజు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో పోటీలుగా జిల్లా పోటీలు మాకు 3వ తారీఖున ప్రపోజ్ చేసాము. మాతే డేట్ మారచ్చు, కాకపోతే మరి అది ఎంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు. ఈ పోటీలు ఎంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సెలక్షన్ స్టైల్స్ మీకు మా వెస్ట్ గోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి, తర్వాత లోకల్ కోచ్లు మరి సాయి కోచ్ సందీప్ గారు, సాయి కోచ్ మరి సీను, తర్వాత అసోసియేషన్ కోచెస్ శ్రీకర్, షణ్ముఖ్ శ్రీనివాసు, వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని ఈ సెలక్షన్ టైం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో 12 పథకాలు కొట్టి స్టేట్లోనూ మనకి
జిల్లా లెవెల్లోనూ రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు కొట్టి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ క్రీడాకారులందరినీ కూడా నేను గైడెన్స్ ఇస్తాను జరిగింది. థ్యాంక్ యూ. ఇటీవల సుప్రీంకోర్టులో ఆంధ్ర తెలంగాణకు చెందిన భూస్వామ్య శక్తులు 1/17 చట్టం యొక్క చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్లు వేసి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి మరోసారి పన్నుతున్న కుట్రలను వ్యతిరేకంగా ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులోని జూట్ మిల్ వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఆదివాసీలతో భారీ ఎత్తున ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో 1/70 చట్టాన్ని పరిరక్షించారు, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ 1830ల కంటే ముందు భారీ నుంచి అల్లూరు, కొమరం భీం, బిరసముండా నాయకత్వాన భూమి, అడవి, నీరు, సహజ సంపదలపై హక్కులకై ఆదివాసులు చేసిన పోరాటాల నుండి ఆదివాసీ చట్టాలు వచ్చాయని, మహాత్తర శ్రీకాకుళ గిరిజన పోరాటంలో ఆదివాసీలు రక్త తర్పణ 1/70 చట్టం వచ్చిందని అన్నారు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసి 1/70 చట్టాన్ని పరిరక్షించి సమగ్రంగా సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సవలం రాంబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు ఆదివాసీలవేనని, ఆదివాసీ చట్టాలు స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ధర్నా అనంతరం గోదావరి సమావేశ మందిరంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని లంకా దినకరన్, కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ వెత్రి సెల్వి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లంకా దినకరన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రదర్శన ముందు భాగంలో వేసిన డప్పుల డాన్స్, ధర్నాలో ప్రజా కళాకారులు పాడిన పాటలు ఆదివాసీలను ఉత్తేజపరిచాయి. ఈ ధర్నాలు 500 మంది సుమారు ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు చెదల శివకుమార్ రెడ్డి, పట్టెం పరమేశ్వరరావు, కలుం అబ్బులు, పూనెం రాంబాబు, కారం దుర్గా తదితరులు నాయకత్వం వహించారు. ఇప్పటివరకు కూడా 100% ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత 40 సంవత్సరాలుగా హక్కులు కల్పించట్లేదు, ఈ క్రాప్ నమోదు చేయట్లేదు. కానీ ఈ 1/70 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని. నా పేరు షేక్ బాషా, నేను రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శిని. మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా సుప్రీంకోర్టులో 1672 మంది భూస్వామ్య పెత్తందారు శక్తులు 1/70 యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి పిటిషన్లు వేసి ఉన్నారు. దీనిపైన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధమైన స్పందన లేకుండా ఉన్నాయి. ఇదే 1/70 చట్టం రద్దయితే ఆదివాసీలకు తీవ్రని అన్యాయం జరుగుతుంది. అందుకనే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసి వాళ్ళకి ఉన్నటువంటి 1/70 చట్టాన్ని పరిరక్షించాలి, ఆదివాసీల ఉనికిని, మనుగడని కాపాడాలని మేము డిమాండ్ చేస్తుంది. అందుకే తక్షణం జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి ఆదివాసీ యువతకి ఉద్యోగాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా పోలవరం మండలం జిల్లెళ్ళగూడెంలో ఆదివాసీలు అన్యాక్రాంతమైన తమ భూములకి సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని ఎన్నో మార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తూ వస్తున్నా ఇప్పటి వరకు వాటి సాగును నమోదు చేయలేదు, హక్కుల్ని కూడా కల్పించలేదు. దానికోసంగా మేము ఈరోజు వాళ్ళందరికీ కూడా సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని, ఈ క్రాప్ నమోదు చేసి పంట నష్టపరిహారాలను కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీలో ఉన్నటువంటి మా ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘాలు, అట్లాగే అఖిల భారత సంఘాలు ఇవన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి. దాని ఫలితంగా 97 నవంబర్ 4న పోలవరం మండలంలో హోతా శ్రీరామచంద్రమూర్తి అనే రాంపండుకి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో కారం పార్వతి అనేటువంటి ఆవిడ చనిపోయింది. అట్లాగే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి భూముల సమస్యలన్నీ కూడా తీసుకుని కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, రైతు కూలీ సంఘాలు కానీ, ఏజెన్సీ గిరిజన సంఘాలు కానీ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో జీలిగిమిల్లి మండలంలోను, బుట్టాయిగూడెం మండలంలోను 36,000 ఎకరాలకి దొంగ పట్టాలు, దొంగ హైకోర్టు ఆర్డర్లు తెచ్చి జీలిగిమిల్లి ఎంఆర్ఓ ఆఫీసుని దగ్ధం చేసిన సందర్భంగా ఈ గిరిజనులకే హక్కులు చెందాలని మా సంఘాల తరఫున ఉద్యమాలు నిర్మిస్తూ వస్తున్నాం. 40 ఏళ్లుగా మా స్వాగులో ఉన్నటువంటి ఈ భూములన్నిటికి కూడా హక్కులు కల్పించాలని మా పోరాటం సాగుతూ ఉంది. ఏజెన్సీలో ఉన్నటువంటి భూములకి, సాగు చేస్తున్నటువంటి భూములందరికీ గిరిజనులకి హక్కులు కల్పించాలని, పునరావాసం సమగ్రంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. తర్వాత ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాల మీద ఎన్నో ఉద్యమాలు చేసాం. మేము దీన్ని కూడా కొనసాగిస్తామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.
విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ పాదయాత్రలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేస్తామని, జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటిదాకా రియంబర్స్మెంట్ ను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని మరియు జీవో నంబర్ 77 గురించి ఊసే ఎత్తడం లేదని వినోద్ అన్నారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు మరియు విద్యాశాఖ నిబంధనలు విరుద్ధంగా అనేక పాఠశాలలు నడుస్తున్నప్పుడు కూడా వాటి మీద పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదని నాని అన్నారు. వెంటనే అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలపైన విచారణలు జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయక కార్యదర్శి ఐ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తానని చెప్పి ఇప్పుడు 13,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో వేయడం జరుగుతుందని, ఇది విద్యార్థులను మరియు తల్లిదండ్రులను మోసం చేయడమేనని రాజేష్ అన్నారు. పీడీఎస్యు జిల్లా కార్యదర్శి బి వినోద్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దోబచర్లలో ఉన్నటువంటి డైట్ కాలేజ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లిపోయిందని అన్నారు. కావున ఆ డైట్ కాలేజ్ ఏలూరు జిల్లాకు కేటాయించాలని వినోద్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కె గణేష్, ఎం మహేష్, వై మణికంఠ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా జిల్లాలో అనేక గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. వాటిపైన విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. ప్రచారం ఏమో పీక్గా ఉంది, డబ్బులు ఇచ్చేది చాలా వీక్గా ఉంది. ఎందుకంటే 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కొంతమంది విద్యార్థులకు అయితే రూపాయి కూడా రాలేని పరిస్థితి. ఈ నెల 3వ తారీఖు వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అంటే మిగతా విద్యార్థులకు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీరు మాట విద్యార్థులకు క్షమాపణ చెప్పి మేము 13,000 ఇస్తామని చెప్పి ఒప్పుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే స్కూల్ ప్రారంభమై 2 నెలలు కావస్తా ఉన్నాం, కానీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు ఇంకా చాలా పాఠశాలలు రాలేదు. 40 రూపాయలతో ఏ విద్యార్థి షర్ట్ కుట్టించుకోవాలా, ప్యాంటు కుట్టించుకోవాలా అర్థం కాక ఈరోజు లంగోటా కుట్టించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతూ ఉంది. పరిష్కరించాలని పీడీఎస్గా డిమాండ్ చేసి ఈరోజు డిఈఓ కార్యం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి కుంటి సాకులు చెప్తూ కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా విద్యార్థులకు ఇస్తానన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో విద్యార్థులకు నాణ్యత కలిగినటువంటి కిట్లు ఇవ్వడంలో పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని, అదేవిధంగా మూసివేసినటువంటి పాఠశాలను పునఃప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు డిఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పాఠశాల విద్యారంగం రోజు రోజుకి వ్యాపారమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ, ఎస్ఆర్ వంటి విద్యా సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యల్ని తక్షణమే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి పీడీఎస్ శ్రీకారం చుడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పాఠశాలలో విద్యార్థులకు అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ కార్తిక్ సూచించారు. మంగళవారం పిహెచ్సిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో టీడీ టీకా, డీపీటీ టీకాను వేయడం జరుగుతుందని,
ఆయన అన్నారు. గొంతులో తీవ్రమైన ఇన్ఫెక్షన్, కోరింత దగ్గు తదితర తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడడానికి ఈ టీకాలను వేయడం జరుగుతుందన్నారు. సాధారణంగా 10 నుండి 16 సంవత్సరాల వరకు పిల్లలకు బూస్టర్ డోస్ గా ఈ టీకాలను వేయడం జరుగుతుందని, శరీరంలో వ్యాధి నిరోధకత శక్తిని పెంచి భవిష్యత్తులో వ్యాధులు రాకుండా కాపాడడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కావున పాఠశాలలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఒక వైద్య సూచన ఏంటి అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి ఈ రోజు మీకు ముఖ్యంగా షేర్ చేసుకుందాం అనుకుంటానండి. ఈ నెల 29వ తారీఖు అంటే రేపు అనగా బుధవారం మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యాక్సినేషన్, దేనికోసం వ్యాక్సినేషన్ అంటే టీడీ డోసులు, డిపిటి డోసులు ప్రతి స్కూల్ పిల్లవాడికి అందాలి, కంపల్సరీ స్కూల్ పిల్లవాళ్ళందరికీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి. ఈ డ్రైవ్ లో ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం, మామూలుగా మనం ప్రతి బుధవారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి పిల్లవాడికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. ఈ ప్రత్యేక డ్రైవ్ ఏంటి, దీని వల్ల ఉపయోగం అంటే ఈ డిపిటి వ్యాక్సిన్ 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లవాడికి డిపిటి వ్యాక్సిన్ వేయబడుతుంది. అలాగే 10 ఏళ్ళు 16 ఏళ్ళు నిండిన పిల్లలకి టీడీ వ్యాక్సిన్, టీడీ అంటే టెటానస్ డిప్టీరియా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అండి. ఆల్రెడీ చిన్నప్పుడే పిల్లవాడికి, పుట్టిన పిల్లలకి 6వ వారము 10వ వారము 14వ వారము ఇది వ్యాక్సిన్ వేస్తాము. దీని బూస్టర్ డోసులు 10వ సంవత్సరము 16వ సంవత్సరంలో టీడీ వ్యాక్సిన్, 5వ సంవత్సరంలో డిపిటి వ్యాక్సిన్ కూడా వేయబడుతుందండి. ఇన్ జనరల్ గా మామూలుగా మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ కవర్ చేస్తాము. ఈ డ్రైవ్ లో ఏంటి అంటే, రేపు జరిగే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ముఖ్య ఉద్దేశంగా ప్రతి స్కూలులో అందరి పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ అందరికీ చేసి 100% మన పిల్లల్ని ఇమ్యునైజేషన్ చేయాలనే ఉద్దేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందండి. మా యొక్క సలహా ఏంటంటే, ప్రతి 5వ సంవత్సరం 10వ సంవత్సరం 16 సంవత్సరాల పిల్లలందరికీ ఈ 3 వ్యాక్సిన్లు, ఈ 2 వ్యాక్సిన్లు కంపల్సరీ అందరూ వేయించాలి అనేది మా యొక్క వైద్య సూచన అండి. తప్పకుండా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.